హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు కట్టెగారెలు చేస్తున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆమ వేసుకున్నాం, నెక్స్ట్ జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు కానీ వేసుకోండి. జీలకర్ర వేసుకొని కట్టెగారెలు ఎట్లా చేయాలో నేను చూపిస్తా, మీరు అట్లా చేసుకోండి ఫ్రెండ్స్. ఈ తెలంగాణ కట్టెగారెలు అంటే ఫ్రెండ్స్, జీలకర్ర వేసిన పల్లీలు పోసిన ఫ్రెండ్స్ ఇళ్ళనే, ఎందుకంటే మా పిల్లలు తినేస్తున్నారు, అందుకోసరికే ఫస్టే పల్లీలు వేసాను, తర్వాత వాము వేసాను, తర్వాత జీలకర్ర, ఉప్పు, కారం అన్నీ ఇళ్ళనే వేసేస్తాను. నీళ్ళనే వేసుకోండి ఫ్రెండ్స్. లైక్ కొట్టండి ఫ్రెండ్స్, కష్టపడి వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. కారం అయితే మేము బాగానే తింటాం ఫ్రెండ్స్, అందుకోసం గాడి వేస్తున్నాం. నీళ్ళని వేసుకొని కారం ఉంటుందండి ఇది బాగా. కారం వేసిన ఫ్రెండ్స్, ఉప్పు సరిపోయిద్దా మరి? కారం వేసిన ఫ్రెండ్స్, నెక్స్ట్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మూత రావట్లేదు ఫ్రెండ్స్, బలం లేదు, అన్నం తినక నీరసంగా ఉంది ఫ్రెండ్స్, పొద్దుగాలి కాబట్టి ఉప్పు వేస్తున్నా. అంటే ఎక్కువ తక్కువ వేసుకోకు ఫ్రెండ్స్, సీసం అయింది చూసి వేసుకోరి. 4 గంటలు వేసినావా? 4 గంటలు వేసిన ఫ్రెండ్స్. మరి ఇది ఇసం అయిద్దో మంచిగా ఉంటుందో ఎట్లుంటుందో కానీ నేనైతే ప్రయోగం చేసిన ఫ్రెండ్స్. చేయరు ఫ్రెండ్స్, చేసి మీ పిల్లలు ఉంటే వాళ్ళకి పెట్టండి ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు తినట్లేదు, మీ పిల్లల కన్నా మీ ఆయన కన్నా పెట్టి. అయిపోయింది. నెక్స్ట్ కరేపాకు వేద్దాం. కరేపాకు వేసుకోవాలి. మీకు కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్, మేము కానీ చేసి పంపుతాం. ఆన్లైన్లో పంపుతాయి మా అఖిల. కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక మొత్తం కలుపుకొని వాటర్ వేసుకుంటే ఇక కట్టెగారెల పిండి తయారవుతుంది. ఎండకు మరి గట్ట చేయాలో ఫ్రెండ్స్. బాగానే 4 కేజీల పిండి కలిపినాం. వాటర్ వేసుకోవాలి. నేనైతే వాటర్ వేసి కలుపుతున్నాం. ఇట్లా కలుపుకోండి ఫ్రెండ్స్. పల్లీలు అలానే ఊసిపోతున్నాయి ఫ్రెండ్స్, తినపైన ఏం లేదు. ఆకలి వేస్తుంది ఫ్రెండ్స్.